హాయ్! నిన్న రాత్రి అంటే సోమవారం రాత్రి జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ ఆదేశాల మేరకు మణికంఠని సీత జైల్లో వేశారు. జైల్లో వేసి తర్వాత రోజు ఉదయాన్నే తనని వదిలేశారు. ఇంకా నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. నామినేషన్ ప్రక్రియలో మొదట మణికంఠ యష్మి, నైనికాని నామినేట్ చేశారు. నామినేట్ చేసి యష్మి తనను అలా కామెంట్ చేయడం నాకు నచ్చలేదు. ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు అంటే తనని లెక్కలోకి తీసుకోకుండా కామెంట్ చేశారు అని చెప్పారు. నైనిక మొదట్లో చీఫ్ అయిన తర్వాత నుంచి తను డల్గా అయిపోయింది. ఎప్పుడు తన రూమ్లో ఉండి బెడ్రూమ్లో ఉండి బెడ్షీట్ బ్లాంకెట్ కప్పుకొని ఉండడం తప్ప ఏ విషయంలో జోక్యం చేసుకోవటం లేదు అని నామినేట్ చేశారు. ఇంకా నైనిక నబీల్, విష్ణుప్రియని నామినేట్ చేసి నబీల్ రేషన్ కోసం టాస్క్లో తను చేసిన మిస్టేక్ వల్ల ప్లాన్కి తక్కువ రేషన్ వచ్చింది. తర్వాత విష్ణుప్రియని నామినేట్ చేసి తను చీఫ్ అవ్వడానికి ఇంకా సమయం కావాలి అంటే నీకు ఆ పైన సమయం ఎందుకు, నీ పైన నీకు నమ్మకం లేదా అని నామినేట్ చేసింది. సీత మణికంఠ, విష్ణుప్రియని నామినేట్ చేసి మణికంఠ సాక్రిఫైస్ చేయని అని చెప్పి మా దగ్గరకు వచ్చి తీసేశారు నన్ను గేమ్లోంచి అని చెప్పాడు. ఒక నిర్ణయం, ఒక థాట్ అంటూ లేకుండా అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్తూ ఉంటాడు. ఇంకా విష్ణుప్రియ ఏ టాస్క్లోనూ వెళ్తాను అనకపోవడం నాకు నచ్చటం లేదు. టాస్క్ అన్నాక వెళ్తాను, ఆడుతాను, గెలుపు ఓటములు అన్నది సర్వసాధారణం. అది మన ప్రయత్నం మనం చేయాలి. ఆ ప్రయత్నం కూడా చేయాలనుకోవడం చాలా, అందుకని నామినేట్ చేస్తున్నాను. ఇంకా నబీలు విష్ణుప్రియని నైనికాని నామినేట్ చేశారు. విష్ణుప్రియ అంత ఈజీగా తీసుకుంటుంది. నీలో కసి ఉంటే హౌస్లో గెలవాలని కనిపించాలి కానీ ఎప్పుడు గేమ్కి తర్వాత వెళ్తాను, గేమ్ నేను ఆడలేను, నేను గెలవనప్పుడు ఎందుకు వెళ్ళాలి అని నీలో నువ్వే నిరుత్సాహపడిపోతే ఇంకా ఎప్పుడు. ఇంక తర్వాత ఏంటంటే విష్ణుప్రియ ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడి, విష్ణుప్రియ ఒకరు ఉన్నారు హౌస్లో, కొంతమంది ఉన్నారు బిగ్ బాస్ రూల్స్ ఇంగ్లీష్ మాట్లాడకూడదని. ఆ రూల్ని బ్రేక్ చేసి అందరూ ఎక్కువ ఇంగ్లీష్ అంటే విష్ణుప్రియ, సీత కూడా మాట్లాడుతుంది. సీత, యష్మి, ప్రేరణ. ఇక నైనిక చీఫ్గా ఉన్నప్పుడు నైనికాని నబీలు నామినేట్ చేశారు. నైనిక చీఫ్గా ఉన్నప్పుడు బాగా చేసి చీఫ్ అయిన తర్వాత ఏమీ డిబేట్లో కానీ ఏం పార్టిసిపేట్ చేయకుండా చాలా డల్గా అయిపోతుంది అని చెప్పారు. తర్వాత ఆదిత్య నైనిక, విష్ణుప్రియని నామినేట్ చేశారు. నైనిక నన్ను భయంగా, వీక్గా ఆడారు అని చెప్పింది. కానీ నేను బాగా డిఫైన్ చేశాను, కానీ నన్ను నామినేట్ చేశారు. నిజమే, ఆదిత్య వెళ్ళడం అయితే ఏ గేమ్ అయినా ఆడను అని చెప్పడు. తన శక్తి మేరకు ఎంతవరకు చేయగలడో అంతవరకు ఆడి తను గెలుపో ఓటమో తనైతే ముందుంటాడు ప్రతిదానికి. కాకపోతే ఇంతకుముందు పోయిన వారం కొంచెం డల్గా ఉండేవాడు కానీ ఆడేవాడు, డల్గా ఎవరితో మాట్లాడేవాడు కదా ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే కొంచెం యాక్టివ్గానే ఉంటున్నాడు. ఇంకా విష్ణుప్రియ ఒక్కోసారి తప్పు మాట్లాడుతుంది. అంటే కోపంలో ఏదంటే ఆ మాటలు వచ్చేస్తున్నాయి, కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పాడు. నిఖిల్ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ తన దగ్గర రెడ్ ఎగ్ ఉన్నప్పుడు నాకు తనకి ఇమ్మని చెప్పి అడగలేదు. చీఫ్ అవ్వడానికి ఇంకా 5-6 వారాల తర్వాత అవుతాను, ట్రై చేస్తాను అని అంటుంది. ఎవరు ఎప్పుడు వెళ్తారు హౌస్లో నుంచి ఎవరు చెప్పలేరు. ఆడియన్స్ ఓట్లు ఎవరికి వస్తాయో అనేది ఎవరికి చెప్పలేని పరిస్థితి. అటువంటప్పుడు ఎప్పుడు సమయం వచ్చినా మనము దక్కించుకునేటట్టు ఉండాలి. ఇంకా సెకండ్ లోపం వచ్చి నోరు జారి మాట్లాడుతూ ఉంటుంది, అది కంట్రోల్ చేసుకోవాలి.
దానికి విష్ణుప్రియ ఉండి ఆ, నోటికి హద్దు లేకుండా ఉంది. విష్ణుప్రియ నోటికి హద్దు లేకుండా ఉంది. నిఖిల్ని నువ్వే నోటికి దూలగాలివి, నువ్వు నాకు చెప్తున్నావు అన్నట్టు అని చెప్పింది. ఇప్పుడు నోరు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పడానికి, నువ్వే నోటి దూలగాలివి అని చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. ఇంకా ఇక మణికంఠని నామినేట్ చేశాడు. మణికంఠ నువ్వు డల్గా ఉన్నప్పుడు నిన్ను అందరూ వచ్చి ఓదార్చాలి, కానీ నిన్ను పాయింట్అవుట్ మాత్రం చేయకూడదు. నిన్ను గేమ్ నుంచి తీసేయాల్సి వస్తే నువ్వు బయటికి వెళ్తానని నీ అంతలో నువ్వే చెప్పావు, అని తర్వాత కాదని చెప్పావు. వేరే వాళ్ళ నబీలు నీకెందుకు తీయాల్సి వచ్చింది అని చెప్పిన, నబీల్ని ఎందుకు తీయాల్సి వచ్చింది అని కారణం చెప్పాను నేను. మళ్ళీ నన్ను అందరి ముందు ఎందుకు తీసావు అని అడుగుతాడు. ఒక దగ్గర ఒక మాట, ఇంకో దగ్గర ఇంకో మాట మాట్లాడుతున్నాడు. నిలకడ లేని మాటలతో గడిపేస్తున్నావు హౌస్ టైం అంతా అని చెప్పాడు. ఇంకా ప్రేరణ మణికంఠని నామినేట్ చేసింది. నువ్వు సెల్ఫ్ నామినేట్ ఎందుకు అయ్యావు, మా దగ్గరకు వచ్చి తను తీర్చారు అని చెప్పారు. యాక్చువల్గా మణికంఠ ఫస్ట్ నుంచి ఏదో అయోమయంగా, ఏదో సెంటిమెంట్ తోటి, భార్య పిల్లలతో ఈ సెంటిమెంట్ పెట్టి, ఈ సెంటిమెంట్తో ఎందుకంటే ఇంతకుముందు సీజను సెంటిమెంట్ తోటే జరిగింది, కొంతమంది గెలుచుకున్నారు. తర్వాత ఈ సీజన్ కూడా అలా చేసి తను ముందుండాలని కోరుకుంటున్నాడు. గేమ్ ఆడి తన క్యాపబిలిటీ ఎంతో చూపించుకొని ఆడియన్స్ మన్నన పొందితే ఓట్లు పడతాయి. అలా కాకుండా ఇంకోలా చేయాలనుకుంటే ఎప్పటికైనా దెబ్బ పడుతుంది. ఇక ప్రేరణ ఆదిత్యనే వేసింది. ఆదిత్య మీలో ఎప్పుడు కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు, ఫిజికల్ టాస్క్లో టెన్షన్ పడిపోతూ ఉంటారు అని వేసింది. ఆదిత్య డిఫైన్ చేసుకున్నారు. తర్వాత విష్ణుప్రియ మొదటి నామినేషన్ నయనికాకు వేసింది. నీ ఆడి తీరు నాకు నచ్చడం లేదు, బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తావు అనుకుంటున్నాను అని. ఇంకా విష్ణుప్రియ నబీల్ని నామినేట్ చేసి తక్కువ రేషన్ తేయడానికి కారణమయ్యావు. నువ్వు న్యూట్రల్గా ఉండుంటే ఇప్పుడు మనకి తక్కువ రేషన్ వచ్చేది కాదు, నీ వల్ల తక్కువ రేషన్ వచ్చిందంటే నబీల్ కూడా యాక్సెప్ట్ చేశాడు. ఇంకా యష్మి మణికంఠ ఆదిత్యని నామినేట్ చేశారు. మణికంఠ ఎన్ని తప్పులు చేసినా, వీడియోలు వచ్చినా, నేను కావాలని చేయని తప్పుని కావాలని చేయలేదా, కావాలనే చేసి కావాలని చేయనప్పుడు నాగార్జున ఎందుకు అడిగాడు, బిగ్ బాస్ ఎందుకు అడిగాడు? తప్పు జరిగితేనే కదా అడిగేది. దాన్ని తన తప్పుల్ని యాక్సెప్ట్ చేయట్లా. అతను తప్పులు చేశాడు, మణికంఠ తప్పులు చేశాడు. అతని తప్పులు ఎత్తినప్పుడు నీ తప్పు కూడా ఎత్తాలి కదా, నీ తప్పు గురించి కూడా మాట్లాడగలరు, నువ్వు చేసిన తప్పులు కూడా మాట్లాడేవాళ్ళు కదా. నువ్వు చేసిన తప్పులు కాదు, తెలియకుండా చేసావు అంటున్నావు. ఇంకా ఆదిత్యని చీఫ్ అవ్వడానికి ఎప్పుడూ ట్రై చేయాలి. ఆదిత్యకి ఏం నెగిటివ్ పాయింట్స్ ఏం లేవు చెప్పడానికి. అతను ఏంటంటే ప్రతి గేమ్లోకి వెళ్ళేవాడు, ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడేవాడు. ఇంకా కొంచెం తన ఓపిక శక్తి ఉన్నంత వరకు పోరాడి తర్వాత బయటకు వచ్చేవాడు. గెలిపోవడం అనేది సర్వసాధారణం. తర్వాత పృథ్వీ నైనిక మణికంఠ నామినేట్ చేశాడు. నైనిక మా విష్ణుప్రియకి పృథ్వీ ఫ్రెండ్షిప్ బ్రేక్ చేస్తున్నాడు అని గొడవ పెట్టుకున్నాడు. ఫ్రెండ్షిప్ బ్రేక్ చేయడాన్ని అది ఎప్పుడు జరిగిందో సిల్లీ రీజన్ అది. ఇంకా మణికంఠకి క్లారిటీ లేని థాట్స్, అతని ఆలోచనలో క్లారిటీ ఉండదు, అతని మాటలో క్లారిటీ ఉండదు. ఒక దగ్గర ఒక మాట, ఇంకో దగ్గర ఇంకో మాట, ఇంకా అలా చెప్పుకుంటూ మణికంఠ గురించి హౌస్లో కొందరు ఉన్నారు, కొందరు గురించి చెప్పుకోవాలన్నా ఇలాగే ఉంటుంది. ఇంకా ఇంట్లో ఉన్న సభ్యులు ఇద్దరు చీఫ్ని నామినేట్ చేయలేదు కాబట్టి బిగ్ బాస్ సభ్యులకి, ఇంట్లో ఉన్న సభ్యులకి ఒక పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటంటే ఇద్దరు చీఫ్లలో నుంచి ఒకరిని
డైరెక్ట్ నామినేట్ చేయవచ్చు. అలా అన్నప్పుడు ఎక్కువ ఓట్లు సీతకు వచ్చాయి. సీత సేవ్ అవ్వాలని 6 ఓట్లు వచ్చాయి. నిఖిల్కి 2 ఓట్లు వచ్చాయి. కాబట్టి నిఖిల్ నామినేట్ అయ్యారు. నిఖిల్ నామినేట్ అయ్యి ఈ ఈ వారం నామినేట్ అయిన వాళ్ళు నైనిక, మణికంఠ, నబీలు, విష్ణుప్రియ, ఆదిత్య. ఈ ఈ వారం వీళ్ళల్లో ఎవరో ఒకరు బయటికి వెళ్తారు. ఈ వారం మధ్యలోనే బిగ్ బాస్ ఈ వారం మధ్యలోనే ఒకరిని బయటికి తీశారని నాగార్జున గారు చెప్పారు. చూద్దాం. అంటే ఓటింగ్ ఎవరికి తక్కువ వస్తే వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం గ్యారంటీ. ఈ వారం తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొదలవుతాయి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.